ఎస్సా డియా డి రాంగ్ ఆన్సర్. ఏ రాంగ్ ఆన్సర్. సి కరెక్ట్ ఆన్సర్. మొప్పల ద్వారా. సి మొప్పల ద్వారా. సంతోష్ కరెక్టే చెప్పాడు. 3 పాయింట్స్ సంతోష్కి. ఏంటి దినేష్ గారు మీరు చెప్పట్లేదు? నెక్స్ట్ క్వశ్చన్. నాకు 3 పాయింట్స్. ఎస్ అవును. కరోనా వైరస్ శరీరంలోని ఏ భాగాన్ని దెబ్బతీస్తుంది? శ్వాసతో, మొప్పల ద్వారా. ఎస్ ఐ వాంట్ దిస్. కరోనా వైరస్ శరీరంలోని ఏ భాగాన్ని దెబ్బతీస్తుంది? రాంగ్ ఆన్సర్ సంతోష్. ఎస్ లంగ్స్. అబ్బా కరెక్ట్ చెప్పాసా. దినేష్ గారు కరెక్ట్ చెప్పారు. క్లాప్స్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. కళ్ళు లేని జీవి ఏది? మిస్ అయ్యావు. కళ్ళు లేని జీవి ఏది? చేప, వానపాము, నత్త, పాము. చేప, వానపాము, నత్త, పాము. కళ్ళు లేని జీవి. కరోనా వైరస్ బ్రెయిన్. అవునా శ్రీనివాస్ గారు? ఓకే ఓకే. కళ్ళు లేని జీవి ఏది? బి ఎస్ వానపాము కరెక్ట్ ఆన్సర్. దినేష్ గారు 2 పాయింట్స్. వానపాము శ్రీనివాస్ గారు. వానపాము. నెక్స్ట్ క్వశ్చన్. ఛత్తీస్గఢ్ రాజధాని ఏది? ఛత్తీస్గఢ్ రాజధాని ఏది? ఛత్తీస్గఢ్ రాజధాని ఏది? ఛత్తీస్గఢ్ రాజధాని ఏది? రాయ్పూర్ కరెక్ట్ ఆన్సర్ దినేష్ గారు. సూపర్. రాయ్పూర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. భూకంపం సంభవించే ముందు దానిని గుర్తించగలిగే జంతువు ఏది? భూకంపం సంభవించే ముందు దానిని గుర్తించగలిగే జంతువు ఏది? ఆవు, సీతాకోక చిలుకలు, కుక్క, చేపలు. ఏంటి ఆన్సర్? డాగ్ కాదు. ఏ రాంగ్ ఆన్సర్. చేపలు కరెక్ట్ ఆన్సర్. ఫిష్కి ఫస్ట్ తెలుస్తుందంట. ఓకేనా? ఓకే నెక్స్ట్ క్వశ్చన్. మొట్టమొదటి భారత